హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా రేపైతే ఏకాదశి కదండి. ఇంకా రేపు ఏకాదశి అంటే నేను ఎప్పుడు ఈరోజే అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకంటే రేపే అన్నీ చేసుకోవాలంటే కష్టం కదా. అందుకే ఒక రోజు ముందే నేను అన్నీ సర్దుకొని వాష్ చేయాల్సిన గుడ్డలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసుకుంటూ సామాన్లన్నీ ముందే రోజే అన్నీ కడిగి పెట్టేసుకుంటాను, దేవుడి సామాన్లతో సహా. దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ ఒక్కరోజు ముందే తెచ్చి పెట్టుకునేస్తాను. ఎందుకంటే ఏకాదశి రోజు తెల్లవారుజాము 3 గంటల్లోనే స్టార్ట్ చేసుకోవాలి మనం పూజ. ఏకాదశి వ్రతం చేయాలనుకున్నవారు మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపు ఏకాదశి అంటే మనం ఈ రోజు నైటే ఏమీ తినకూడదు. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, కొంచెం వయసు అయిన వాళ్ళు అయితే ఏదైనా పాలు, పళ్ళు అలాంటివి తీసుకోవచ్చు. అసలు ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలి? మన శాస్త్రంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏకాదశి వ్రతం అని చెప్తున్నారు పండితులు, పురాణాలు. ఆ కాలం ఇంకా మన శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. మేము అన్ని వ్రతాలు చేస్తామండి, ఏకాదశి వ్రతం చేయమంటే మనము ఎన్ని వ్రతాలు చేసినా చేయకపోయినా ఒక్క ఏకాదశి వ్రతం చేయడం వల్ల మన ఖాతాలో మొత్తం వ్రతాలు చేసిన ఫలితం మనకు దక్కుతుంది. అదే అన్ని వ్రతాలు చేసి ఒక్క ఏకాదశి వ్రతం చేయకపోతే మనం అసలు ఏ వ్రతం చేసిన ఫలితము మనకు దక్కదని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఏకాదశి మహత్యము మనం మాటల్లో చెప్పలేనిది. 1000 జన్మల పాపకర్మలను తొలగించి మనకు మోక్షం కలిగించేదే ఏకాదశి వ్రతం. శతకోటి జీవరాశుల్లో మానవ జన్మము ఎంతో విలువైనది, గొప్పది, ఎంతో అదృష్టమైనది. మనము దాన్ని కాపాడుకుంటే మన కొన్ని కోట్ల జన్మాల కర్మలన్నీ వైదొలిగించుకొని ఆ తండ్రి పాదాల చెంతకు చేరే గొప్ప అవకాశము ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంటుంది. వేరే జీవరాశులు దేనికి ఇది చేస్తే మనకు మోక్షం దక్కుతుంది, ఇవి చేస్తే మనకు అదృష్టం కలుగుతుంది అని ఏ జీవికి తెలీదు. ఒక్క మానవ జన్మకు మాత్రమే. ఇంత గొప్ప అదృష్టమైన అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటే కొన్ని కోట్ల జన్మాలు ఎత్తి మళ్ళా మానవ జన్మం ఎత్తాల్సి వస్తుంది. నెలకు 2 ఏకాదశులు వస్తాయి అంతే అండి. వారానికి ఒక్కరోజు ఉండమని లేదు ఒక్క పొద్దులు ఎవరు. నెలలో వచ్చే 2 ఏకాదశులకు ఒక్క తులసి దళాన్ని ఆ తండ్రి పాదాల చెంత ఉంచి ఏకాగ్రతతో, దైవ చింతనతో ఆ రోజంతా ఎటువంటి చెడు ఆలోచనలు మన దరిదాపులకు చేర్చకుండా నియమనిష్టలతో ఉపవాసం, జాగరణ చేస్తే చాలండి, మన జీవితం ధన్యమైపోతుంది. కనీసం అంటే ఒక్క సంవత్సరం మన జీవితంలో మనము మన పనులు మనం చేసుకుంటూ ఈ ఏకాదశి వ్రతం ఒక్కసారి మనం పాటించామంటే చాలు, మన జన్మ ధన్యమైపోతుంది. ఈ వ్రతము ఆడంబరాలతో పని లేదు, భక్తితో మాత్రమే పని. భక్తి ఒక్కటుంటే చాలు, మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు. అసలు పట్టుదలతో దీక్షగా మనం అనుకున్నామంటే మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఎన్నో పనులకు మన శరీరము అలసిపోయేంతగా వాడుకుంటాము. ఎవరెవరి కోసమో కష్టపడతాము, మన కోసం మనము టైం కేటాయిద్దాం. నెలలో 2 రోజులు మనం అనుకుందాం, మన కోసం మనం బతుకుదాం, మన ఈ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. మనం ఒక్కటి గమనించామంటే మన కోసం అంటూ మనకిక్కడ ఏమీ లేదు. మనకు ఏది శాశ్వతమో అది మన చేతుల్లోనే ఉంది, మనమే తెచ్చుకోవాలి. నేను ఒక్కటే చెప్తా, ఎవరైనా సరే మన దగ్గర ఉన్న ఆస్తైనా, నగలైనా, దుడ్డైనా ఏదైనా యామారిచ్చి పెరుక్కోవచ్చు. మనలో ఉన్న భక్తి మాత్రం ఎవ్వరూ పెరుక్కోలేరు. అదే నిజమైన ఆస్తి, బలము, సంతోషము, సుఖము, మోక్షము. మన వెనుకంటి వచ్చేది కూడా ఆ భక్తే, ఇంకా వేరే ఏది రాదు, ఎవరు రారు కూడా మన కూడా. అందుకే మన కోసం మనం బతకదాం, మన మోక్షాన్ని మనం వెతుక్కుందాం. దీనికోసం అన్ని పనులు వదులుకొని అయితే కూర్చోవలసిన పని అయితే లేదు. మనం ఏం పని చేస్తున్నా ఆ భగవంతుని మనసులో ధ్యానించుకుంటూ మన పని మనం చేసుకుంటే చాలు. అంతకు మించి వేరే పూజా విధానాలు కూడా అవసరం లేదు. అయితే ఈ ఏకాదశిలో కూడా ఒక తులసి దళాన్ని ఆ తండ్రి దగ్గర సమర్పించుకొని మన పని మనం చేసుకుంటూ భగవంతుని నిరంతరం ధ్యానిస్తే చాలనే ఉందే కానీ ఆడంబరాలతో విచ్చలవిడిగా 10 మందిని ముంచి నాకు ఎత్తుకొచ్చి పెట్టమని ఏ దేవుడు చెప్పలేదు.
అయితే శాస్త్రం ఇంకా ఒకటి చెప్తుందండి. 12 ఏండ్లు పైబడిన వాళ్ళు, 65 ఏండ్లు లోపలున్న వాళ్ళు మాత్రమే ఈ వ్రతం చేయాలట. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగులు ఈ వ్రతం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. అందుకే మనం వయసులో గట్టిగా ఉన్నప్పుడే ఇలాంటి పుణ్యకార్యాలు చేసేయాలండి. ఎప్పుడో చేద్దాము, ఇప్పుడు వద్దులే, ఈ బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఉన్నాయి అనుకున్నామంటే ఇలాగే ఉంటుంది. మనము చేద్దామన్నా మన ఒళ్ళు మనకు సహకరించదు. ఈరోజు ఏకాదశి చాలా మంచిదంట. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట. ముఖ్యంగా పుత్ర సంతానం తప్పక కలుగుతుందంట. ఈ ఏకాదశి పేరే పుత్ర ఏకాదశి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మంచి సంతానాన్ని ఈ పూజ చేసి పొందవచ్చు. నన్ను అడిగితే ఏ ఏకాదశికైనా మీరు ఒక్క కోరిక కోరుకొని ఈ వ్రతం చేసి చూడండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తున్నా. నేను కోరుకున్న కోరికలు తీరినాయండి. అందుకే ఇంత నిక్కచ్చిగా చెప్తున్నా. మనకున్న బాధలో కష్టాలో నలుగురికి చెప్పి అక్కడ నవ్వులపాలు పట్టే బదులు ఇట్లా దేవుని ముందర కూర్చొని మీ బాధలు కష్టాలు ఏ ఉన్నా అక్కడ చెప్పుకుంటే క్షణాల్లో తీర్చేది భగవంతుడండి, మనుషులు కాదు. మనుషులు నమ్మడం వదిలేసి భగవంతుని దగ్గర వచ్చి మొక్కండి, మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఏకాదశి వ్రతానికి చాటి ఇంకొకటి లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను ఈ వ్రతం చేయడం ఇది 3వసారి. ఇంతకుముందు 2 సార్లు 2 కోరికలు నాకు తీరినాయి. నేను ఎప్పుడు ఈ వ్రతం చేసినా 1 సంవత్సరం పాటు ఎన్ని ఏకాదశులు వస్తాయో అవన్నీ నేను పాటిస్తానండి. ఈరోజు ఏ ఏకాదశికి స్టార్ట్ చేస్తానో వచ్చే సంవత్సరం అదే ఏకాదశికి ముగిస్తాను. ఈ వ్రతం పాటించేన్ని రోజులు నేను నాన్ వెజ్ అయితే తీసుకోను. ఇంతకంటే నా శక్తికి ఆ తండ్రిని మెప్పించేకి ఇంకా నేనేం చేయగలుగుతాను. ఇక్కడ ఆగ్నేయం దీపం పెడితే చాలా మంచిదని చాలామంది అన్నారండి. నాకైతే సెట్ అవ్వలేదేమో అనిపించి 2 రోజులు పెట్టి నేను తీసేశాను. ఒక అమ్మవారిని మాత్రం అక్కడ పెట్టుకుంటున్నా. ఇట్లా అన్నపూర్ణేశ్వరమ్మ పెట్టచ్చు అని కొంతమంది అంటారు. వద్దు, నాన్ వెజ్లు కలుస్తూ ఉంటాయి మన ఇళ్ళల్లో, మనం పెట్టకూడదని కొంతమంది అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే తెలియలా. అయితే ఒక్కొక్కసారి భయం అవుతుంది, తీసేద్దాం అనుకుంటా, మళ్ళీ ఏదో ఆశ అవుతుంది. అన్నపూర్ణేశ్వరి అంటేనే మన కడుపులు చల్లగా నింపే తల్లని మనకు తెలుస్తుంది. నాకు అప్పుడు అనిపిస్తుంది, నా ఇంట్లో ఎప్పటికీ కరువు అనేది రాకుండా నన్ను ఎప్పుడు చల్లగా ఇలాగే కాపాడమ్మా. ఎవరు ఎంతమంది నాకు మోసం చేసినా నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఎలాంటి బాధలు రావని నేను అనుకొని ఆ తల్లి అక్కడుంటే నాకు ఎలాంటి లోటు రాదని నా మనసులో అనిపిస్తుంది. అందుకే ఎవరేం చెప్పినా నేనైతే ఆడ భక్తి ఉంటే చాలు. మనమేం ఆ తల్లికి ఏదో కలపల్లా అని మన ఉద్దేశం కాదు. ఆ తల్లి లేకపోతే ఏది మనకు ఉండదు. అది నాన్ వెజ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఆ తల్లి దయ లేనిది మన నోటికి ముద్ద రాదని నా ఫీలింగు. అందుకే ధైర్యంగా ఆ అమ్మనైతే అలా ఆడబెట్టేసుకున్నా. ఈసారి ఈ ఏకాదశికి శివుణ్ణి గంధంతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదన్నారు. ఎలాగో అభిషేకం చేయాలనుకున్నాం కదా అని పాలు, పెరుగు, గంధము, విభూది అన్నీ కలిపి అభిషేకం అయితే చేసుకున్నాము. అయితే ఇంకా టైం వేస్ట్ కాకుండా ఈ పుత్ర ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం. మనకు కోరుకున్న కోరిక తీరకపోతే మనసు ఎంతో బాధపడుతుంది కదా. ఒక రాజుగారికి అపారమైన సంపద ఉంది, ప్రజల ప్రేమ ఉంది. కాకపోతే ఆయనకు ఒక లోటు కూడా ఉంది. ఆయన లోటు సంతానం లేకపోవడం. నేను ఎవరికి హాని తలపెట్టను, ఎటువంటి అన్యాయం సొత్తు సంపాదించను, కానీ నాకు మాత్రమే సంతానం ఎందుకు కలగడం లేదు, ఎందుకు నాకు ఇంత శిక్ష అని ప్రతి క్షణము ఆ రాజు బాధపడేవాడు. అప్పుడు ఒక మహర్షి ఆయనకు చెప్పాడు. ఆ సమాధానం వింటే మనలో కూడా ఒక్కసారిగా ఆలోచించుకునేలా చేస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పుత్ర ఏకాదశి కథే కాదు, దీని పేరు పవిత్ర ఏకాదశి అని కూడా అంటారు. మనం చేసే ప్రతి పని మన జీవితాల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చెప్పేదే ఈ కథ. మనకు ఈ కథ భవిష్యత్తు పురాణంలో వివరించబడింది, శ్రీకృష్ణ సంవాద రూపంలో. అయితే శ్రీకృష్ణ ఏకాదశి వ్రత కథని
కథ వినేకు ముందు శ్రీకృష్ణ పరమాత్ముని ఒక్కసారి నమస్కారం చేసుకున్నాం. జై శ్రీకృష్ణ అని ఒక్కసారి స్మరించుకొని కథలోకి వెళ్ళిపోదాం. ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతారంట, ఇప్పుడొచ్చే ఏకాదశి పేరు చెప్పండి అని, అలాగే దాని ఫలితం కూడా చెప్పండి అని. శ్రీకృష్ణ పరమాత్మ, ఈ ఏకాదశి పవిత్ర ఏకాదశి అని, సమస్త పాపాలను నశింపజేసే ఏకాదశి, దీని గురించి నువ్వు శ్రద్ధగా విను అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి చెప్తారట. ఈ ఏకాదశి మహిమ వినడం చేత రాజుపై యుద్ధం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ద్వాపర యుగ ఆరంభంలో మాహిష్మతి రాజ్యాన్ని మహీజిత్తు అనే రాజు పరిపాలన చేసేవారట. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ప్రజలను పిలిచి ఇలా అంటారట, ప్రజలారా, నేను ఎప్పుడు ఏ పాపము చేయలేదు. నాకు తెలిసి ఈ జన్మలో ధర్మబద్ధంగా ఉన్నాను. అధర్మంగా వచ్చిన ధనంతో నా ఖజానా నింపలేదు. బ్రాహ్మణుల సంపత్తును, దేవతల సంపత్తును నేను కొల్లగొట్టలేదు. పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని నేను జయించాను. మిమ్మల్ని నేను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాను. తప్పు చేస్తే నా సొంత వాళ్ళను కూడా నేను దండించడంలో వెనకాడను. సౌమ్యుడు పుణ్యాత్ముడైతే శత్రువుకైనా నేను గౌరవం ఇచ్చేవాడు. ఓ బ్రాహ్మణులారా, నేను ఇంత ధర్మ మార్గంలో నడిచినప్పటికీ నాకెందుకు సంతానం కలగడం లేదు? కారణమేంటో చెప్పండి. రాజు యొక్క బాధను విని వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటున్నారు. భూత భవిష్యత్తు వర్తమానాలు ఎరిగిన ఋషులను కలవాలన్నారు. వెంటనే అడవులకు బయలుదేరారు. ఎన్నో ఆశ్రమాలు ఋషులను కలిసిన తర్వాత చివరికి లోమస మహర్షిని కలుసుకుంటారట. ఆయన కఠోర తపస్సులో ఉన్నారు. ఆయన దేహం ఎంతో దివ్యంగానూ అద్భుతంగానూ ఉన్నారు. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నారు. ఆత్మ నిగ్రహుడైన ముని సర్వజ్ఞాన సంపన్నుడు. బ్రహ్మదేవుడు ఆయువంతా ఆయుర్దాయం కలవాడు, తేజోమయుడు. ఆయనకి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు. ఆ బ్రాహ్మణులంతా మునీశ్వరు దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా నమస్కరించారు. వాళ్ళందరినీ చూసి ఆ మునీశ్వరుడు ఇలా అడిగాడు, ఎవరు మీరు? ఎందుకు దుఃఖిస్తున్నారు? ఓ మునివర్య, మాకు ఒక సందేహం వరకు మీ దగ్గరకు వచ్చాము. ఓ మునివర్య, మా రాజైన మహీజిత్తుకు సంతానం కలగడం లేదు. మా రాజు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నారు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము మిమ్మల్ని చూడగలిగాము. మిమ్మల్ని దర్శించినంత మాత్రాన్నే సకలాభిష్టాలు పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్రవరదుడయ్యే విధంగా మార్గాన్ని మాకు చెప్పండి అని విన్నవించుకున్నారు. వాళ్ళ ప్రార్థనలు విన్న లోమహస్యముని వెంటనే ధ్యానమృద్ధుడై మహీజిత్తు యొక్క పూర్వజన్మ రహస్యాన్ని తెలుసుకుంటారు. మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతను ఒక పాపకార్యం చేశాడు. వ్యాపారార్థం ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామంకు వెళ్ళేటప్పుడు దారిలో దాహానికి గురవుతాడు. అది ద్వాదశి మధ్యాహ్నం సమయం. దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది. ఆ కొలనులో ఆయన దాహం తీర్చుకోవాలనుకున్నారు. అప్పుడే ఒక ఆవు కూడా అప్పుడే పుట్టిన తన దూడతో పాటు నీళ్లు తాగడానికి వస్తుంది. ఎంతో దాహంగా ఉన్న ఆవును ఆ వైశ్యుడు అక్కడినింకా దూరంగా తరిమేశాడు. ఆ కొలనులో ఆయన దాహం తీర్చుకున్నారు. దప్పికగా ఉన్న ఆ ఆవును నీళ్ళను తాగనీనందుకు అతనికి పాపం అంటింది. ఆ జన్మలో చేసిన పాపం వలనే ఈ జన్మలో అతనికి సంతానం కలగడం లేదు. ఇది విన్న మునీశ్వరులంతా ఆ మునిని అడిగారు, ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి? మా రాజుకు సంతానం కలిగే పరిహారాన్ని సెలవీయండి. అప్పుడు మహర్షి ఇలా అన్నారు, ఇప్పుడొచ్చే ఏకాదశి పవిత్ర ఏకాదశి. ఈ ఏకాదశికి మీ రాజును నియమనిష్టలతో ఉపవాసం జాగరణ ఆచరించమనండి. రాజుతో పాటు మీ అందరూ కూడా ఈ ఉపవాసం జాగరణ ఆచరించండి. తర్వాత ఆ పుణ్యాన్ని మీ రాజుకు దారపోయండి. నా ఉపదేశాన్ని మీరందరూ ఖచ్చితంగా పాటిస్తే మీ రాజుకు సంతానం కలుగుతుంది. ముని మాటలు విన్న ఆ బ్రాహ్మణులు సంతోషించారు. వెంటనే ఆ మునికి వినయ విధేయతలతో నమస్కరించి రాజ్యానికి బయలుదేరుతారు. లోమహస్య ముని చెప్పినవంతా రాజుకు పూసగుచ్చినట్టు విన్నవించుకుంటారు. తర్వాత ఈ పవిత్ర ఏకాదశి రోజు
తర్వాత ఈ పవిత్ర ఏకాదశిని రాజుతో పాటు ఈ బ్రాహ్మణులు కూడా యథావిధిగా ఆచరించారు. ఆ బ్రాహ్మణులంతా ముని చెప్పినట్లుగా ద్వాదశి రోజు తమ పుణ్యాన్ని రాజుకు దారిపోశారు. ఆ పుణ్య ఫలితంగా ఆ రాణి గర్భవతి అయ్యి అందమైన గుణవంతుడు అయిన పుత్రుడికి జన్మమిస్తుంది. కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మరాజా, ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుంచి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో మంచి పుత్ర సంతానాన్ని పొందుతాడు. తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. తెలుసో తెలియకో చేసిన పాపాలు లేదా అనాలోచిత చర్య భవిష్యత్తులో పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. రాజు పూర్వజన్మలో ఏం చేశాడు? ఈ జన్మలో సంతానం లేక ఎన్నో బాధలు పడ్డాడు. ఎవరు కూడా ఇప్పుడు గడుచుకున్నాంలే అని అనాథులు నోరు కొట్టి ఎవరైతే ఇప్పుడు మిగులుకున్నాం అనుకుంటారో వచ్చే జన్మకైనా ఆ శిక్ష అనుభవించకుండా పోరు. తెలిసి కానీ తెలియక కానీ ఒకరు ఉసురు మనం పోసుకోకూడదు, ఒకరి కడుపు మంట మనం పెట్టుకోకూడదు. మనకున్నంతలో బతికితే మనకు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుంటాడు. పురాణాలు ఇంత స్పష్టంగా తెలియజేశాయి. కర్మ అనేది ఎప్పటికైనా అది తప్పించుకోలేరు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి కడుపు కాల్చకుండా మనకున్నంతలో బతుక్కుంటే భగవంతుడు ఎల్లప్పుడూ వాళ్ళకు తోడు ఉంటాడనేకి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు. ఎవరిని బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ నామం రోజుకు 3 సార్లు చదివామంటే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం మనకు దక్కుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస ఆపద్బాంధవ అనాథ రక్షక పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.